మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు భోజానల్ కుమార్. మాది సిద్దిపేట జిల్లా, ఉస్నాబాద్ మండలం, గాంధీనగర్ గ్రామం. మా గ్రామంలో జీవీడీసీ అనే గాంధీనగర్ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీని స్థాపించుకొని గత 6 నెలల కిందనే స్థాపించుకొని, ఇప్పుడు ప్రెజెంట్ మేము స్థానిక ఎన్నికల వచ్చే క్రమంలో మా విలేజ్‌లో మేము యువతను అండ్ పెద్దలను, అలాగే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక మీటింగ్‌గా గ్యాదర్ చేసుకొని, ఎలక్షన్‌లలో మందు పంచకుండా, అలాగే డబ్బులు పంచకుండా ఎలక్షన్‌లను ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని ఏంటి ఇలా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మా జీవీడీ సభ్యులు గాంధర్ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులం మేము ప్రతి ఒక్కరం మా ఇంటి ముందు ఆహ్, ఒక ప్లకార్డ్‌లను ప్రదర్శించాలని మేము తీర్మానం చేసుకున్నాము. దానిలో భాగంగా మా ఇంటి ముందు, మా సభ్యుల ఇంటి ముందు రేపటి నుంచి మేము ప్లకార్డ్‌లను ప్రదర్శిస్తూ, అలాగే విలేజ్‌లో ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లను గూడా మేము నిర్వహించబోతున్నాము. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ది ఈ ఈ రోజున మేము మా యొక్క కమిటీ ఈవిడీస్ తరపున ప్రెసిడెంట్‌ను, అలాగే ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. సో, ఈ జీవీడీస్‌ని ముందు పెట్టుకొని మేము ఇలాంటి కార్యక్రమాలు ఎలక్షన్‌లో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. మాది సిద్దిపేట జిల్లా, గాంధీనగర్ గ్రామం, హుస్నాబాద్ మండలం. మేము ఈరోజు ఇక్కడ గాంధీనగర్ మండల పరిషత్ స్కూల్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది జీవీడీసీ గాంధీనగర్ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ. ఈ కమిటీ ఈరోజు సమావేశం స్టార్ట్ చేసుకొని, అంటే సమావేశం నిర్వహించుకొని, ఇందులో కొన్ని డెసిషన్స్ అనగా అంటే యువత రాజకీయాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా గ్రామంలో ఓటర్లు మద్యానికైనా, అదేవిధంగా డబ్బుకైనా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాలపైన, మరియు ప్రతి ఆదివారం మేము సమావేశం ఏర్పాటు చేసుకొని విలేజ్‌కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి జీవీడీసీ కమిటీ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే కొన్ని అంశాలపైన డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్‌గా రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో యువత ఈ ఈ ఉద్యమానికి ఒడిగట్టి ప్రతి ఆదివారం అదేవిధంగా మేము తీసుకున్న డెసిషన్స్‌ని ముందుకు సాగుతూ ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కల్పించేలా, అదేవిధంగా ఇందులో భాగంగానే జీవీడీసీ సభ్యులు ఫస్టు మేము చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచే మా ఇండ్ల ముందు ఒక ప్లకార్డ్‌ను మేము డిస్‌ప్లే చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్లకార్డ్‌లో ఇచ్చట ఓటు అమ్మబడదు అనే ఒక కొటేషన్ తోటి మేము డిస్‌ప్లే చేయాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో కూడా ఇటువంటి రెవల్యూషన్ రావాలని, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం పరుచుకోవాలని అనే ఒక మంచి నానుడితోటి మేము ముందుకు జరుగుతుంది. దీనికి మా గ్రామ పెద్దలు, ఉద్యోగులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇది మేము సంతోషం వ్యక్తం చేయాల్సిన సందర్భం. థాంక్ యూ. నా పేరు నీలం కుమార్. సిద్దిపేట జిల్లా, ఉస్నాబాద్ మండల్, గాంధీనగర్ గ్రామం. మా విలేజ్‌లో ఈరోజు గాంధీనగర్ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా, రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విలేజ్‌లో మద్యం మరియు డబ్బు అరికట్టడమే మెయిన్ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. దానికి గాను సభ్యులందరూ ఒకే ముక్త కంఠంతో తీర్మానం తీసుకొని, ఎట్టి పరిస్థితుల్లో మద్యాన్ని మరియు డబ్బును అరికట్టడం, మరియు ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం. అదేవిధంగా మా సభ్యులు ముందుగా ప్రతి ఇంటి ముందు ప్లకార్డుల ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఒకే వ్యక్తికి ఒకే ఓటు అనే ఉంది కాబట్టి, దానిని మద్యానికి, డబ్బుకు అమ్ముకోకుండా నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోగలనని మనవి.